గుళ్ళకైతే వచ్చేసినాం అంటే గుళ్ళకి రాలే లోపలికి వచ్చినాం గుడి లోపలికి వచ్చేసినాం అంటే గుళ్ళకి రాలే లోపలికి వచ్చినాం గుడి లోపలికి ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు గుర్తొచ్చిందా గుర్తు రాలేదా ప్రభాస్ అన్న ఇట్ సైడ్ శ్రేయ అట్ సైడ్ కూర్చుంది వర్షం సినిమా ఇదేనంది చూడొద్దంట వంగి చూడాలంటే అప్పుడే ఆమె మనం వంగితే అమ్మవారు మనకి దివానండి ఇంత ఊగులాడతాం అనుకోలే మనం అయిపోయి కింద పడి నేను అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అనండి హాయ్ గైస్ హాయ్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఇప్పటిదాకా మీకైతే ఒక విషయం చెప్పలేము ఏందనంటే మన యూట్యూబ్ ఛానల్లో మన ఇంకొక బాయ్ రోహన్ ఉన్నాడు కదా. సో రోహన్ యాక్చువల్గా ప్లేస్ వచ్చేసి వరంగల్. సో అనుకోకుండా నేను వరంగల్కి వచ్చిన రోహన్ దగ్గరికి. సో ఏంటంటే ఇలా రోహన్తో మొత్తం బ్లాగ్ మొత్తం కంటిన్యూ చేసాము. అంటే వరంగల్లో ఏమేమి ఉన్నాయి ఏంది అన్నట్టు మొత్తం రోహన్ చూపిస్తాడు. సో గైస్ ఇప్పుడైతే రోహన్తో మనం వరంగల్లో 1000 స్తంభాల గుడికి వచ్చినాము. ఇగో రోహన్ ఈడున్నాడు. సో హాయ్ గైస్ వెల్కమ్ టు అనదర్ వీడియో బాయ్స్ ఆఫ్ హ్యాబిట్స్. సరే మళ్ళా చెప్పలే నేను అందరికీ మాది యాక్చువల్లీ వరంగల్ అనమాట. అయితే గౌతమ్ అన్న సడన్గా ఇదికి వరంగల్ వచ్చేసిండు. సో ఇక ఆయన తీసుకోవడం ఇక్కడైతే ప్రస్తుతానికి 1000 స్తంభాల గుడికి వచ్చినాం మనం. సో పోదాం 1000 స్తంభాల గుడికి అయితే ఇట్లనే తీద్దాం వీడియో. వస్తున్నాం అన్న మళ్ళా చల్లన్నాడు చలో ప్లాన్. అదే మళ్ళీ గుళ్ళకైతే వచ్చేసినాం అంటే గుళ్ళకి రాలే లోపలికి వచ్చినాం గుడి లోపలికి వచ్చేసినాం అంటే గుళ్ళకి రాలే లోపలికి వచ్చినాం గుడి లోపలికి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అయితే ఈ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు సో నాకు ఫస్ట్ ఒక డౌట్ ఉంది. 1000 స్తంభాలు అంటే ఇది గుడియా? గుడి ఒక టైంలో ఇవి 1000 స్తంభాలు ఉంటుండే. సో అయితే నేను యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే 1000 స్తంభాలు అంటే నాకు తెలియదు, నాకు నాలెడ్జ్ అంత లేదు కాబట్టి. సో నేను ఏమనుకున్నా అంటే 1000 స్తంభాలు అంటే చార్మినార్లక అది కూడా ఒక హిస్టారికల్ ప్లేస్ ఏమో. ఇది హిస్టారికల్ ప్లేసే. 1000 స్తంభాలు అంటే 1000 స్తంభాలు నిజంగానే ఉంటుండే ఒక టైంలో. కానీ వార్ అయ్యి తర్వాత కింగ్డమ్స్ ఉన్నప్పుడు కింగ్ రూల్స్ ఉన్నప్పుడు వార్స్ అయ్యి కింగ్ రూల్స్ ఉన్నప్పుడు వార్స్ అయ్యి సో అప్పుడు స్తంభాలన్నీ కూల్చేసిండు అన్నమాట. ఇప్పుడు 1000 స్తంభాలు లేదు కానీ ఉన్నది, కానీ దీని పేరుగా 1000 స్తంభాలు అనే ఉంటుంది. సో రాళ్ళు లేవని పరిశాన్ అవుతుంది. అందరు ఇట్లనే రాళ్ళు తేలుతానే కదా అని ఎవడు వస్తేవాడు ఆ రాళ్ళు తిత్తాలు వచ్చి ఎత్తాలని ఇగో ఈ బ్యారిగేట్లు అప్పుడే కట్టింది. నేను స్కూల్లో ఉన్నప్పుడు అయితే ఈ బ్యారిగేట్ లేకుండా అన్నమాట. నేను ఎక్స్కర్షన్కి వస్తుండే స్కూళ్ళల్లో. సో మా సార్ ఏం చేస్తుండే రాయేసి చూపెడుతుండే. అట్లా నాకు తెలిసింది రాళ్ళు తేలుతాయని. దాని తర్వాత ఎవరు పడితే వాళ్ళు రాళ్ళు వేస్తుండే. అందుకే ఇగో ఈ బ్యారిగేట్లు వేసి చేసేసి అప్పట్లో పోలీసు వాళ్ళు కూడా లేకపోతుండే ఇక్కడ. ఇప్పుడు ఆడ పోలీసు వాళ్ళ చెక్ కూడా అవుతుంది. అప్పట్లో అంటే ఉంటుండే, ఇప్పుడు నేను చూపెట్టలేను, సారీ ఏమనుకోకలే. సో ఇట్లనే కొత్తగా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియాలని ఇక్కడ స్కానర్ కూడా పెట్టించినాం. మా గవర్నమెంట్ ఇది, కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, టీఆర్ఎస్ గవర్నమెంట్. అయితే ఈ నందిని చూడగానే మీకు గుర్తొచ్చిందా గుర్తు రాలేదా? ప్రభాస్ అన్న ఇట్ సైడ్ శ్రేయ అట్ సైడ్ కూర్చుంది వర్షం సినిమా ఇదే నంది. ఇదంతా నిండిపోతుంది వాటర్ లోపల ఆగినట్టు అనిపిస్తుంది ఈ ఏరియా మొత్తం. మొత్తం రాయి, ఇక్కడ నో పిల్లర్స్, ఓన్లీ అవునా నిజమా పిల్లర్లు ఉండవు, జస్ట్ రాళ్ళని పెట్టుడు అంతే. గంతే
అయిపోయింది, దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే పోతానం. ఇప్పుడు ఈ నుంచి ఎడిగి పోదామన్నా నెక్స్ట్? నువ్వు సరే మళ్ళీ పోదాం. ఇట్లనే వరంగల్ ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి ప్రస్తుతానికి వరంగల్ ఫేమస్ ఏమేమిటి? వేయి స్తంభాల గుడి, ఒక భద్రకాళి టెంపుల్ పోదాం. వరంగల్ ఫోర్ట్ కూడా అనుకుంటాను. వరంగల్ ఫేమస్ ఏమేమిటి? వేయి స్తంభాల గుడి, ఒక భద్రకాళి టెంపుల్ పోదాం. వరంగల్ ఫోర్ట్ కూడా అనుకుంటాను. ఉంటుంది ఒక 3-4 కిలోమీటర్ అంతే. వెళ్ళిపోవచ్చు ఒక 10-15 మినిట్ల, ట్రాఫిక్ ఏం లేకుంటే వెళ్ళిపోదాం. అయినా సరేనా? డన్. చాలా అయితే వీడు మళ్ళీ వచ్చిండు ఏందని ఆలోచించుకోకండి. పోతుండే బండి కూడా తీస్తుండే. అయితే యాక్చువల్లీ ఇన్సిడెంట్ ఏమైందంటే అక్కడ చిలక జోస్యం ఉన్నది. అయితే నేను అడిగిన అన్నకి, ఏమని అడిగినా అంటే అన్న చిలక జోస్యం చెప్పించుకుంటావా అని అన్న. అయితే ఏం చెప్పినా ఒకసారి చెప్పు. అయితే చిలక జోస్యం మొన్న చెప్పించుకున్నట్టు ఎన్నో. అయితే ఏమన్నా అంట, ఒకటే పెళ్లి కాదురా అంటే 2 పెళ్లిలు అయితే. అది కూడా నేను ఏడే చూపించుకున్నా తెలుసా అమ్మ ఆఫీస్లో. అయితే ఇది సడన్ గా గుర్తొచ్చిన నవ్వుతున్నాం ఇక ఇద్దరం. ఇక సరే ఇక మీతో కూడా షేర్ చేస్తున్నామని ఇక ధనధన వీడియో అని చేసి తీసేసి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. సో ఇగో ఇదైతే టెంపుల్ అయిపోయింది, బయటికి అయితే వచ్చినాం. సో ఇక మేము పోతాం ఇక భద్రకాళి టెంపుల్కి. చలో రైట్. హాయ్ గైస్, చెప్పినట్టు భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇక నేను మా గౌతమ్ అన్న. సో పోతానం ప్రస్తుతానికి అయితే. చూసాం అన్న ఆ వేయి స్తంభాల రియాక్షన్లు అయితే బాగున్నాయి. ఇక్కడ ఎట్లా రియాక్ట్ అవుతాడో మళ్ళా ఏంది ముచ్చట అనేది. పోతానం. నవరాత్రులలో అక్కడే పూజ చేస్తున్నాను. ఇంకా షాక్ అయితే నువ్వు లోపల వేసినాక. సో గైస్ ఇక్కడ నుంచి వీడియో మేము తీయలేమన్నమాట. సో నేను షార్ట్లోనే ఇస్తాను. ఓ దర్శనం అయితే అయింది గైస్ భద్రకాళి టెంపుల్. ఇక గౌతమ్ అన్న అడుగుదాం మళ్ళీ ఎట్లుంది అని. అమ్మవారు స్పెషాలిటీ ఏందన్న? లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని వీడియోస్ చూసిండే కానీ అది భద్రకాళి టెంపుల్ అని నాకు తెలియదు. అంటే అదే అభిషేకం చేసేటప్పుడు ఏవో వాటర్ పోస్తాం అనుకుంటా. వాటర్ లేకపోతే పెరుగు పోసినప్పుడు ఫస్ట్ పెరుగు మూసుకున్నట్టు ఉన్నాయి. అదే వాటర్ పోయంగానే నిజంగా ఇట్లా అమ్మవారు కళ్ళు తెరిచినట్టు అనిపించింది. కానీ నువ్వు ఇప్పుడు చెప్పే వరకు నాకు నిజంగా మనము నవ్వుకుంటే అమ్మవారిని చూస్తే నవ్వుకుంటున్నట్టు కనిపిస్తుంది. కోపంగా కనబడుతుంది మనకి. ఇంకొకటి ఇప్పుడు గుడిలో ఒకటి చెప్పిన ఆంటీ గుర్తుందా, మనం డైరెక్ట్ ఇట్లా చూడొద్దంట, వంగి చూడాలంట. అప్పుడే ఆమె మనం వంగితే అమ్మవారు మనకి దివాన అంట. మనం వంగుని మనం అడుగుతున్నట్టు కొత్తది నేర్చుకున్నాం. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి అయితే టైం ఎంతనా? 4:25 అవుతుంది. ఇక ఇక్కడ నుంచి డైరెక్ట్ వరంగల్ ఫోర్ట్ వెళ్ళిపోతాను. వరంగల్ ఫోర్ట్ పోయి ఆడ జర వీడియోలు ఇట్లనే తీసి వరంగల్ ఫోర్ట్ మొత్తం తిరిగేటుంటుంది అయితే కాళ్ళతో ఉన్నాడు కన్నా మజా ఉంటుంది కానీ అది కూడా వరంగల్ ఫోర్ట్. చలో ఇప్పుడు మనం వరంగల్ ఫోర్ట్ పోదాం. రైట్, బాయ్ బాయ్ గైస్. మేమైతే వరంగల్ ఫోర్ట్కి వచ్చేసినాం అన్నమాట. ఇటు వస్తే జర వీడియోలో వచ్చేసినాం. ఇక మన బస్ల మీద అది ఆ సింబల్ ఉంటుంది కదే కదా, ఆ పిల్లర్, అదే సింబల్ ఆర్చ్ ఎగ్జాక్ట్లీ. సో ఇక చూద్దాం, అన్న మొత్తం చూసిన తర్వాత మళ్ళీ క్యాప్చర్ చేస్తాం, చిన్న చిన్న క్లిప్పులు కూడా పెడదాం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. వేదవ సోది పడికిరా.
వరంగల్ ఫోర్ట్ కాడ బోటింగ్ ఉంది అని చూడంగానే చేసేద్దామని చేస్తున్నాం. ఇగో ఇటో మనం ఎల్లోదికి పోదు. వద్దా గుద్దుదామంటా నేను. ఇగో హ్యాండిల్ ఉన్నది కదా అని ఎటు పడతాడు తిప్పుతాడు. చూపెట్టినా చేపలు ఓ వదిలే ఓకే మాకి ఇటు అటు తిప్పు ఏ నేను మరి అంతా ఊగులాడతాం అనుకోలే మనం. కింద పడి నేను అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అనండి. ఈయనైతే ఎట్లున్నాడు ఈవిడ ఎంత చీటుకోడు. అగో వాళ్ళు అక్కడ పోతుళ్ళు గుద్దుదాం పారా అంట. గుద్దుదామంట. బుడగలు ఈడ అన్ని గుప్త నిధులు ఉంటాయి గైస్. గుప్త నిధులు వాళ్ళు పాండాస్ చోళవాస్ ఏదో పాండవాస్ చోళాస్ డైనాసిటీస్ ఉన్న టైంలో చూసినావు ఎంత చిట్టుకోడు. ఇక వీడియోలో అయితే వచ్చింది ఇప్పుడు చూసి వాళ్ళని గుద్దుదామా అంట. రివర్సా తిప్పో నువ్వు కొంచెం ముందుకా అన్నా నువ్వు గుద్దెత్తావన్నా పక్క. ఇగో ఇంత దగ్గరికి వచ్చి తిప్పంట. నెట్ చైతన్ నెట్టిగా వద్దిగా చైతన్ నెట్టిగా తిప్పు మొత్తం. ఇంతకుముందు ఆ వేవ్ వచ్చింది దేనికలా అంటే ఆడ స్పీడ్ బోట్ ఉంది కదా, ఏది ఆడ స్పీడ్ బోట్, దానివల్ల. సో మేమైతే ఇంతకుముందు మా అయితే డప్పులు కొట్టినాయి. సో వీళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందని నేను వీడియో తీస్తున్నా యాక్చువల్లీ. సో అందుకే 2000 years later బోట్ అయితే వచ్చింది. ఓ గైస్ ఓహో. A few moments later వాళ్ళది వదిలే మేము ఆగమైతే అన్నమాట. వాళ్ళని సెట్టా తొక్కుదాం పట్టిగా. అగో అదేంటి ఒక పాము వచ్చింది గైస్. ఎట్లాంటి తాగబోతుల కేసులు చూసినా ఏం చిల్లర కాదురా మీరు. అన్నా చెప్పు నీ రివ్యూ చెప్పలేవు. చెప్పాలి నువ్వే చెప్పాలి. ఫుల్ రష్ ఉన్నదా? బాయ్ खत्म बाय बाय टाटा गुड बाय गया.